చాలా మంది విమెన్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్లో ఒక ప్రాబ్లం కంపారిజన్. ఇది ఫ్యామిలీ నుండి కావచ్చు, రిలేటివ్స్, ఫ్రెండ్స్, ఎవరైనా కానీ అది ఇచ్చే పెయిన్ మటుకు మాటల్లో చెప్పలేని. తను జాబ్ చేస్తుంది, ఇల్లు చూసుకుంటుంది. నువ్వు ఇంత చదివి ఇంట్లోనే ఉంటున్నావు. తను వంట బాగా చేస్తుంది, నీకు వంట కూడా సరిగ్గా రాదు. తను పిల్లల్ని బాగా హ్యాండిల్ చేస్తుంది, నీకు పిల్లల్ని చూసుకోవడం కూడా రాదు. ఇలాంటి డైలాగ్స్ విని విమెన్ లోపల ఎంతో సఫర్ అవుతూ ఉంటారు, ఎమోషనల్గా డ్రైన్ అవుతూ ఉంటారు. నిజానికి వేరే వాళ్ళు మిమ్మల్ని కంపేర్ చేస్తున్నంత మాత్రాన మీ విలువ తక్కువని, మీరేదో తప్పు చేసినట్టు కాదు. కొందరు వాళ్ళ ఇన్సెక్యూరిటీ వల్ల మిమ్మల్ని కంట్రోల్ చేయడానికో, డామినేట్ చేయడానికో మిమ్మల్ని కంపేర్ చేస్తుండొచ్చు. ఇంకొందరు వాళ్ళకన్నా మీరు బెటర్ లైఫ్లో ఉన్నారు, లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్నారు అన్న జలసీతో కూడా మిమ్మల్ని తక్కువ చేయాలని కంపేర్ చేస్తుండొచ్చు. ఇంకొకరు వాళ్ళ నలుగురిలో మీకన్నా వాళ్ళే గొప్ప అని చూపించుకోవడానికి మిమ్మల్ని కంపేర్ చేసి మీ విలువను తగ్గించాలని చూస్తుండొచ్చు. అంత మాత్రాన మీ విలువ తగ్గదు కదా. ఎవరి జీవితం వాళ్ళది, ఎవరి క్వాలిటీస్, ఎవరి టాలెంట్స్ వాళ్ళవి, ఎవరి ఇంపార్టెన్స్ వాళ్ళది, ఎవరి ప్రయాణం వాళ్ళది. అంత మాత్రాన మీ విలువ తగ్గిపోయిందని, మీరు కరెక్ట్ కాదని అర్థం కాదు కదా. వాళ్ళు మెయిన్ ఇంటెన్షన్ మిమ్మల్ని బాధ పెట్టి హర్ట్ చేసి వాళ్ళు సంతోషపడాలనుకుంటున్నారు. నిజంగా వాళ్ళ మాటల వల్ల మీరు బాధపడితే వాళ్ళకు సంతోషపడే అవకాశాన్ని మీరే ఇచ్చినట్టు కదా. వాళ్ళు మిమ్మల్ని కంపేర్ చేస్తున్నారంటే వాళ్ళకు బౌండరీస్ సెట్ చేయకుండా అవకాశం మీరే ఇచ్చినట్టు. ఎవరి మాటలకో మీరు బాధపడి మీ జీవితాన్ని ప్రశాంతత లేకుండా ఇబ్బంది పడుతూ ఉండొచ్చు. సో ఇలాంటి వాటిని పట్టించుకోకుండా మీ లైఫ్ ఏంటో మీరు చూసుకుంటూ మీ జీవితాన్ని ప్రశాంతంగా మలుచుకోండి. థ్యాంక్ యూ. మమతా మల్లం, ఎమోషనల్ స్ట్రెంత్ కోచ్ ఫర్ విమెన్. Like, share, subscribe and follow for more updates.